ముందు బియ్యాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి. పచ్చిమిర్చి 1 కేజీ, వాటి పేర్లు చెప్తూ ఇక్కడ ఉన్నాయి. సరే, షాజీరానా? ఫస్ట్ షాజీరా వేసుకొని తర్వాత సోంపు కూడా వేసేసుకొని తర్వాత ఇవన్నీ మసాలా అన్నీ 1 by 1 వేసుకోవాలి. యాలకులు, లవంగాలు, జాజికాయ, జాపత్రి, బిర్యానీ ఆకు అది వేసుకోండి. ఎందుకంటే యూఎస్ పట్టుకెళ్ళేటప్పుడు ఆకులు లాంటివి ఎలా చేయరు వాళ్ళు, అందుకని నేను బిర్యానీ ఆకు వేసుకోవట్లేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. దాన్ని ముక్కలు చేసినా కూడా ఒప్పుకోరా? లేదు, ఆకులు అనేది పట్టుకెళ్ళకూడదు. మేము పట్టుకెళ్ళాం. సిమ్లో పెట్టి వేయించాలి. నెయ్యి ఇంకో 1/2 కేజీ ఎక్కువ వేసావు. ఇందాక 1/2 కేజీ, ఇప్పుడు ఒక 1/2 కేజీ. పచ్చిమిర్చి ఎలా వేయాలి? బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చెమ్మ ఉండకూడదు అస్సలు. ఈ మసాలాలు, ఈ జీడిపప్పు, ఈ మసాలాలన్నీ సిమ్లో వేయించాలి. పచ్చిమిర్చి మాత్రం బాగా పెద్ద మంట మీద వేయించాలి. మీడియం మంట మీద వేయించాలి. పచ్చిమిర్చి బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కేజీకి ఎన్ని? 3 స్పూన్ల. జీడిపప్పు మంచి కలర్ వచ్చాక కట్టేసి దీనిలో వేసి బియ్యంలో కలపాలి. బియ్యం ముందుగానే శుభ్రం చేసుకుని ఉంచుకోవాలి. బిర్యానీ రైస్
టేస్ట్కి తగినంత సాల్ట్, మొత్తం 3/4 కిలో నెయ్యి పట్టింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేగడానికి, మసాలాలు వేగడానికి ఒక 1/4 కేజీ. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా ఎర్రగా వేగాక ఇంకో ఇంట్లో మంచి కలర్ వచ్చాక కట్టేసి ఇలా బిర్యానీ రైస్లో కలిపేయాలి. బాగా చల్లారాక డబ్బాలో పోసుకొని నిల్వ ఉంచుకుంటే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది. మేము రెడీమేడ్ బిర్యానీ మిక్స్ ఇలాగే చేసుకుంటామండి. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. ఇప్పుడు ఈ బియ్యం 5 కేజీలకి ఇందాక చెప్పిన కొలతలన్నీ సరిపోతాయి. ఈ రైస్ తయారు చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీళ్లు పోసి వండుకుంటే కరెక్ట్గా వస్తుంది బిర్యానీలాగా. ఉప్పు టేస్ట్ చూసుకోవాలి.